ముందుగా నా వీడియో చూసిన వ్యూవర్స్ అందరిపై ఆ శ్రీనివాసుని కటాక్షం ఎప్పుడు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే అలిపిరి మార్గాన వెళ్ళండి. అది మీకు ఎంతో శ్రేయస్కరం, ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు వెళుతున్నట్లయితే ముందుగా జింకలు, దుప్పులు, అడవి పందులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీకు ఒకేసారి నడిచి వెళ్ళలేరు కాబట్టి ఒక 100 మీటర్ ఒకసారి ఆగి ఎక్కి వెళ్తానండి, మంచిది, ఏం కాదు. కాస్త దూరం వెళ్ళాక మూడు కూడా వస్తుంది. 1000 మెట్ల తర్వాత దాని దాటి వెళ్ళిన తర్వాత ఇంకో 1000 మెట్లకి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అనేది కనిపిస్తుంది. తర్వాత మీరు వెళ్తుండగా రోడ్డు అనేది ఒకటి వస్తుంది, 3 కిలోమీటర్ దాకా ఉండవచ్చు. దాన్ని దాటగానే 1 కిలోమీటర్ వస్తాయి. రోడ్డు వెళ్తున్నప్పుడు ఇలా లోయ పెద్దగా కనిపిస్తుంది మీకు. లాస్ట్గా 3550 మెట్లు ఎక్కితే ఇలా ఉంటుంది లాస్ట్లో. దాని తర్వాత మీరు ముందుగా వెళ్ళాల్సింది ఎక్కడికంటే తలనీలాలు చిత్రాన్ని వెళ్తారు. తర్వాత దర్శనానికి వెళ్తారు. దర్శనం అంతా అయిపోయాక శ్రీవారి గుడి ముందర కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, దీని రాత్రి 1 గంట సమయం అయింది. మీరు చూసినట్లయితే పెద్దగా మంచి తక్కువ అనేది ఇప్పుడు ఉంటుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటనేసి. ఉదయం 3-4 సమయంలో మీరు చూడండి ఎలా ఉంటుందో. పూర్తిగా గుడి అనేది కూడా కనిపించదు, అలా ఉంటుంది. ఆ తెల్లవారుజామున చూడడానికి అందంగా ఉంటుంది. చూసినట్లయితే కళ్యాణ కట్టడం ఒకటి ఉంటుంది, అక్కడ వివాహాలు ఫ్రీగా చేస్తుంటారు, సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.